ఎల్సెలా బుక్స్ లెండ్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం మన జీవితంలో అనుకోకుండా ఊహించని కష్టాలు వచ్చినప్పుడు అసలు దేవుని కృపను, ఆ నిజమైన శాంతిని ఎలా పొందుకోవాలి అని ఒక లోతైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఆ బాధల గుండా వెళ్తున్నప్పుడు మనం కృంగిపోకుండా ఒక గొప్ప నిరీక్షణతో ముందుకు వెళ్లాలంటే ఈ విషయం తెలుసుకోవడం మనకు చాలా చాలా అవసరం, అవునా? మరి దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం 3 ముఖ్యమైన విషయాలను చూద్దాం. మొదటిది, మీకు తెలుసా, మనకు నిజమైన శాంతి అనేది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది. మనం ఎప్పుడైతే ఆయన అపారమైన కృపమీద ఆధారపడతామో అప్పుడు దేవుని మహిమ, అలాగే ఒక అద్భుతమైన నిరీక్షణ మన ద్వారా ఈ లోకానికి స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రెండవది, సాధారణంగా శాంతి అనగానే మన జీవితంలో ఎలాంటి శ్రమలు, కష్టాలు ఉండకూడదు అని మనం అనుకుంటాం కదా. కాని అది అస్సలు నిజం కాదండి. మన చుట్టూ బాధలు ఉన్నా సరే దేవుని కృపలో ప్రశాంతంగా విశ్రమించగలగడమే కదా అసలైన శాంతి. నిజం చెప్పాలంటే మనం కన్నీళ్లలో, లోతైన కష్టాల్లో ఉన్నప్పుడే క్రీస్తు మనకు ఎంతో దగ్గరగా ఉంటాడన్నది మనం అస్సలు మర్చిపోకూడదు. చివరిగా, మన చుట్టూ ఎంతోమంది మనలాగే బాధపడుతూ ఉంటారు కదా. వారికి మరింత చేరువ కావాలని, వారి కష్టాల్లో మనం తోడుగా పాలుపంచుకోవాలని దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీరు గమనిస్తే సరిగ్గా ఆ చీకటి సమయాల్లోని దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని మనలో జరిగిస్తాడు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాల సుడిగుండంలో కూడా దేవుని కృపను గట్టిగా పట్టుకుని నిలబడటమే నిజమైన శాంతి. మరి అదే శాంతి మనల్ని ఇతరుల కన్నీళ్లు తుడిచే తోడుగా మారుస్తుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్ని కోసం వింటూనే ఉండండి.